Welcome to Map Media City Updates. Today in Vijayawada at Tummalpalli Kalakshetram, a grand book launch of Bahujana Ganamana by respected writer Sri Jalluri Gauri Shankar was held near the statue of Mahatma Jyotirao Phule. The event was chaired by Sri Colonel Konda Shivaji and graced by a former corporator Sri Muhammad Abdul Khader Sahab, Congress senior leader Sri Bashir Sahab, and the Sri Abdul Qudus Basha, president of Pesawara Bar Association. Advocate Sri Nalamolu Srinivas Rao leaders emphasized BC empowerment and demanded 42% of reservation in upcoming local body elections, following Telangana's example. Thank you. అని గౌరీ శంకర్ రాసిన బుక్ ఆవిష్కరణలో పాల్గొన్నాము. ఈ పాల్గొన్న దాంట్లో మన పొలంకొండ శివాజీ గారు, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ గారు అందరూ పాల్గొన్నారు. ఈ బుక్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇప్పటి వరకు బీసీలో ఉన్న సామాజిక వర్గం పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకు కూడా ప్రభుత్వ పరిపాలన కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ అనుగుణంగానే ఈ పుస్తకం ఇవాళ కవిత రూపంలో రిలీజ్ అయ్యింది. చాలా బాగుంది ఈ బుక్, అందరూ చదవాల్సిందిగా కోరుతారు. ఈరోజు మా నగరంలో బీసీ నాయకులు బుద్ధ నాగేశ్వర గారు, శేఖర్ బాబు గారు, భారతదేశ ప్రెసిడెంట్ ఏకే భాష గారు, మాజీ కార్పొరేటర్ మైనార్టీ నాయకుడు అబ్దుల్ ఖాదర్ గారు, బషీర్ అహ్మద్ గారు, ఇతర మిత్రులు నల్లమల్లి శ్రీనివాసరావు గారు, బీసీ నాయకుడు అడ్వకేట్, మేమందరం సమక్షం ఉన్నాం. చిన్న కులాలందరినీ దగ్గర పెట్టుకొని ఈ రోజు వినూత్నంగా పితామహుడు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా జనాభా ఆధారంగా మేమెంతో మాకంత రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుతా ఉన్నాము. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు కూడా ఆంధ్రప్రదేశ్ లో 42% రిజర్వేషన్లు కల్పించి బీసీ ఆర్థిక రాజకీయ సాంఘిక చైతన్యానికి దోహదపడవలసిందిగా ఈ ప్రభుత్వానికి బహుజనుల బతుకుల్ని కవితా రూపంలో తీసుకొచ్చిన మిత్రుడు జూలూరి గౌరీ శంకర్ గారి పుస్తకాన్ని ఈరోజు నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ సాక్షిగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా అయితే 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తూ వాళ్ళు చేసిన తీర్మానానికి అనుగుణంగా తమను కూడా సహృదయంతో బీసీల పక్షపాతిగా, బీసీల పార్టీగా గుర్తింపున్న తెలుగుదేశం పార్టీ, మేమంతా తెలుగుదేశం పార్టీగా కూడా కొనసాగుతున్నప్పటికీ కూడా చంద్రబాబు గారికి గౌరవంగా విన్నవిస్తున్నాం. మీరు కూడా స్థానిక సంస్థల్లో, రాబోయే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ని ఇక్కడ ఈ రాష్ట్రంలో బీసీలకి వర్తించేట్టుగా తగు చర్యలు చేపడతారని కూడా మిమ్మల్ని సవినయంగా గౌరవంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. బీసీలు వారి కష్టసుఖాలని కూడా ఈ పుస్తకంలో ఒకే రూపంలో అందించడం చాలా గొప్పగా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా నాయకులు పొలంకొండ శివాజీ గారు, అట్లాగే విజయవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు భాషా గారు, అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి చక్కగా నిర్వహించినందుకు వాళ్ళందరికీ ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో బీసీ జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు బీసీలకు తగిన వనరులు సమకూర్చి బీసీ అన్ని కులాలకు కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ